వెల్కమ్ టు 77 టీవీ. నేను మీ స్వాతి. ఘనంగా తహసీల్దార్ వేణుగోపాల్ పదవి విరమణ సన్మాన సభ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం తహసీల్దార్ అడప వేణుగోపాల్ పదవి విరమణ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసినప్పుడే ఏ అధికారికైనా మంచి గుర్తింపు వస్తుందని శాసనసభాపతి చింతకాల అయ్యన్న పాత్రుడు అన్నారు. నాతవరం మండలం తహసీల్దార్గా విధులు నిర్వహిస్తూ పదవి విరమణ చేస్తున్న వేణుగోపాల్ను ఆయన సాల్వాతో సత్కరించారు. రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ఎస్వి నాయుడు మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో ఎటువంటి రిమార్కు లేకుండా పదవి విరమణ పొందడం సామాన్యమైన విషయం కాదని చెప్పారు. ఎంతటి జటిలమైన సమస్యనైనా సామరస్యంగా పరిష్కరించడంలో ఈ తహసీల్దార్ చాకచక్యంగా వ్యవహరించేవారని చెప్పారు. 1984లో రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించి నేడు తహసీల్దార్గా పదవీ విరమణ పొందారు. రెవెన్యూ శాఖ అధికారులు, మండల స్థాయి అధికారులు, టీడీపీ, వైసీపీ నాయకులు, రేషన్ డీలర్లు పదవీ విరమణ చేస్తున్న తహసీల్దార్ను ఘనంగా సన్మానించారు. ఒక ఆఫీసర్ కావాలి, నాయకుడు అవసరం కాదు, ఆఫీసర్ కావాలి. మేడం మీరు దగ్గరండి మేడం ఎలా తిరగండి ఇంకా ఓకే ఎలా చూడండి రెడీ స్మైల్ ఓకే బాబు 10 ఫోటోస్ దే ఫోటోస్ ఈ రోజున మన అమ్మవారి గారికి జరుగుతుంది. ఆయన రిటైర్ అయిపోవడం కాదు, మా పండగ కొనుక్కోండి. మా నర్సీవరం మొనగాలం పండుగలు ఉంటాయి. సహాయ సహకారాలు ఇస్తూ మంచి గైడ్ చేస్తున్నటువంటి పత్రిక సోదరులందరికీ కూడా ఈ పండుగ ప్రశాంతంగా ఉండడానికి కారణం ఎటువంటి లాంగ్ ఇష్యూస్ లేకుండా ఎటువంటి సమస్యగా వాళ్ళని వ్యవహరించి మాకు అండదండలు అందించి ఇష్యూస్ లిటిగేషన్స్ లేకుండా కూర్చొని మాట్లాడుకుని క్లిక్ చేసుకునే విధంగా బౌండర్స్ పెడుతున్న శాఖటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి తహసీల్దార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు విజయవంతంగా తన విధులు నిర్వహించడమే కాకుండా ఎంత పెద్ద సమస్యగా మీరే దాన్ని సామరస్యంగా బతికించడం జరిగేది. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ లేకుండా సర్వీస్ పూర్తి చేసిన ఏకైక అంటే సర్వీస్ చూసిన ఒక ప్రముఖ వ్యక్తి, ముఖ్య వ్యక్తి. అలాగే సబ్జెక్ట్ పరంగా చూసిన ఎటువంటి కూడా అది ఇమీడియట్ గా చేయలేదు. అసలు రివ్యూలో కూడా ఇప్పుడు నాతో పెండింగ్ ఉంది, నాతో చెప్పాలని వచ్చినాక ఎప్పుడు వచ్చేది కాదు. పని విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్ గా చేస్తూ ఎటువంటి రిమార్కులు లేకుండా చాలా బాగా చేస్తూ మనం పొందే అవార్డు రివార్డు కూడా పొందడం జరిగింది. చూస్తూనే ఉండండి నిరంతరం వార్తా స్రవంతి మీ 77 టీవీలో.